మల్లికమ్మ ఈ సద్గురు సాయిబాబా మందిరానికి విచ్చేసినటువంటి సేవా చేసి మళ్ళీ కూడా మల్లికమ్మ గట్టిగా మల్లికమ్మ సంస్థలో సాయిబాబా మందిరం సాయిబాబా కూర్చొని సాయిబాబా శ్రీ విశ్వావసరామ సంవత్సరే దక్షిణాయనే మందరతమాసే शुक्ल कृष्ण पक्षध्यायाम कृष्ण पक्षध्यायाम अध्यवासरे हिंदुवासरे शुभकरणीय बंगुणस्थायां शुभदितमस्माकं श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य विन्नोदगोत्रोद्भवस्य हनुमन्तरेड्डी नामधेयस्य जयप्रदा नामधेयस्य नवीन नामधेयस्य पुनिता नामधेयस्य प्रणवी नामधेयस्य नित्वी नामधेयस्य धाकुटुम्बस्य बन्धुनलगोत्रोद्भवस्य लक्ष्मी नरसिंहनामधेयस्य शांति नामधेयस्य विधांश नामधेयस्य विशिष्टा नामधेयस्य या सह कुटुंबस्य सुमंगलगोत्रोद्भवस्य श्रीनिवास नामधेयस्य मंजुला नामधेयस्य प्रत्युषा नामधेयस्य वंशी नामधेयस्य लक्ष्मी नाम्नीं मां सह कुटुंबस्य चन्नलगोत्रोद्भवस्य सह कुटुंबस्य मां सह कुटुंबानां रेड्डिपाल गोत्रोद्भवस्य कृष्णारेड्डी नामधेयस्य जयलक्ष्मी नामधेयस्य प्रवीण नामधेयस्य प्रशांति नामधेयस्य अद्वैत नामधेयस्य आदित्रि नामधेयस्य कश्यप गोत्रोद्भवस्य नरसिंहवर्का नामधेयस्य विजयवान नामधेयस्य कीर्ति नामधेयस्य निमिषा नामधेयस्य या सह कुटुंबस्य मां कौशिक ऋषिगोत्रोद्भवस्य वेंकटरत्नं नामधेयस्य श्रीशा नामधेयस्य अन्विता नामधेयस्य अरण्य नामधेयस्य अनिरुद्ध नामधेयस्य यासः वसुनटगोत्रोद्भवस्य श्रीश कुमार नामधेयस्य सुहासिनी नामधेयस्य साई प्रणवी वान्मयी नामधेयस्य जोगलगोत्रोद्भवस्य नरेश कुमार नामधेयस्य सुजना नामधेयस्य श्रीगगन नामधेयस्य श्रीगमन नामधेयस्य यासः कुटुम्बस्य मां सह कुटुम्बानां मुद्रगोत्रोद्भवस्य समरेड्डी नाम ज्योतिरेड्डी नाम समरेड्डी नाम सह कुटुम्बस्य मां सह पत्र पुष्पाक्षदान् समर्पयामि ततः धूपम् श्रीमतः तस्मै ब्रह्मणे ब्रह्माजै सर्वा देवताः सर्वाभिदेवेनं देवतानिरुद्धरते यावदैर्वै देवतास्था सर्वा वेदविद ब्राह्मणे वसन्ते तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्के एथा एव देवता प्रयणाति पर्याय सर्वस्वमोदिरात्रमुत्तमर्भवति सर्वस्याप्ते
सर्वस्य मित्रै सर्वमेव धेनः आप्नोति सर्वं जयति। ओम गृहे मनयो मनयो गृहे गृहे मनयः मनयो वसन्ते वसन्ते मनयो मनयो वसन्ते देवानां देवानां वसन्ते वसन्ते देवानां देवानां कवयो कवयो देवानां देवानां कवयः कवयप्पा देवा सप्पा देवा कवय कवयप्पा देवा देवा समिति पार्थे स्वाहा देवा इदं 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 देवा देवा इदं इदं मे मे सुमनस्य मानो मे मे सुमनस्य मानो देवे देवे सुमनस्य मानो ब्रह्मणस्पते पते ब्रह्मणो పశ్చిమ ఎమ్మెల్యే గౌరవనీయులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఒకసారి పిల్లలందరూ గట్టిగా చప్పలతోటి స్వాగతం చేయాలి. మన హన్మకొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మన ఎన్నో సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు నిజంగా మన మల్లికాంబ సంస్థకు రావడం, పిల్లలందరితోటి రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మల్లికాంబ సంస్థని ఎన్నో అవసరాలకు ఆదుకుంటున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులతో ఈరోజు మన మల్లికాంబ సంస్థకు రావడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. మనం ఏ సమస్య ఉన్నా వెళ్ళగానే ఇమ్మీడియట్గా పరిష్కరిస్తూ ఉంటారు. ఈరోజు ఈ టీటీఏ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసడం నిజంగా చాలా అదృష్టం. నాయన్ రాజేందర్ గారికి అండ్ నీలిమ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. మా టీటీఏ టీం ఇక్కడ ఏసీ చైర్ విజయపాల్ గారు అండ్ నవీన్ ప్రెసిడెంట్ అండ్ ప్రవీణ్ చింత, ఎల్ఎన్ రెడ్డి, మళ్ళీ ప్రదీప్ అండ్ మా నరసింహ తమ్ముడు అండ్ సీనన్న, స్వాతి, మన ఉషా అండ్ మా రమక్క, అందరూ కూడా పేరు పేరున ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా డాక్టర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. మనం ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళి ఒక్క నిమిషంలో మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసి వెనక్కి బ్రేక్ఫాస్ట్ స్టేషన్కి వెళ్దాము. సారీ, మీరందరూ నన్ను క్షమించాలి, బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది. నాయన గారు మీరు జాయిన్ అవ్వటం వల్ల మేము బ్రేక్ఫాస్ట్కి లేట్ చేసుకున్నాం అందరం, మా ఎన్ఆర్ఐలు అందరూ. యా, థ్యాంక్స్ అండి. లెట్స్ గో ఫర్ మెడికల్ క్యాంప్ ఓపెనింగ్. ఓకే, క్విక్గా స్టార్ట్ చేసి డాక్టర్స్ ఇక్కడ పేషెంట్స్ కూడా వస్తున్నారు. సో విల్ గో ఇన్ సైడ్. థ్యాంక్ యూ. అండ్ మా ప్రవీణ్ చింత, విశ్వకాంత్ బ్రదర్ ఏడి కనిపిస్తలేడు, లోపలికి వెళ్ళిపోయినాడు. తమ్మి, యా, హీఈస్ ద వన్ సేవా డేస్ కోఆర్డినేటర్ అండి. అండ్ హీఈస్ టేకింగ్ ఫ్రమ్ దీస్ 15 days. అండ్ ప్రవీణ్ చింత ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ కన్వెన్షన్ కన్వీనర్. నెక్స్ట్ ఇప్పుడు జూలైలో ఉంది కదా, దాని కన్వీనర్ ఆయన. ఈజ్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. అండ్ మా నవీన్ మల్లిపెద్ది ప్రెసిడెంట్, తను అక్కడ ఇప్పుడు కన్వెన్షన్కి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఆయనే అరుచుకున్నది మిమ్మల్ని. ఎల్ఎన్ బ్రదర్ ఇక్కడ 10th anniversary 25th ప్రోగ్రామ్ ఉన్నది కానీ దానికి ఇచ్చారు. యా, థ్యాంక్ యూ. అనండి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో యా, థ్యాంక్ యూ డాక్టర్స్ అందరికీ కూడాను. బయట వెయిటింగ్లో పెట్టినాము, ఇక్కడ వాళ్ళను 10:30కి రమ్మని, ఎందుకంటే అందరు వస్తే ప్లేస్ సరిపోదని వెయిట్ చేస్తున్నారండి. డాక్టర్స్ అందరు ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ పైలు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం లాస్ట్ 10 years నుంచి సర్వీసెస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ అ ఫార్చునేట్ టు వర్క్ ఫర్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. థ్యాంక్ యూ.
A very warm welcome to the Telangana America Telugu Association Seva Days team and Indian Medical Association. And today our chief guest, Sri Nayan Rajendra Reddy Garu. Please, all the children, give a big applause to welcome. Okay. గారి సహకారంతో అదేవిధంగా డిటిఏ సభ్యుల సహకారంతో మనము ఇది అందించబోతున్నాము. నిజంగా మన అదృష్టం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి సహకారంతో ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంతో మందికి ఆదర్శప్రాయురాలు జ్యోతిరెడ్డి గారు నిజంగా ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగి అమెరికా వరకు చేరుకొని హన్మకొండ బిడ్డ అక్కడి వరకు చేరుకొని ఎంతో మందికి సేవలు అందిస్తూ పుట్టిన గడ్డకు కూడా సేవ చేయాలని మన మల్లికాంబ సంస్థలో ఈరోజు నిజంగా అది కూడా వేరే వేరే వందనాలు తెలియజేస్తున్నాం మన మల్లికాంబ సంస్థ. తెలుగు ముద్దు బిడ్డలందరికీ కూడా స్వాగతం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవటం మీ అందరూ కూడా నిజంగా తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలి అనే ఒక ఎంత దూరం పోయినా ఎంత ఎత్తు ఎదిగినా మన భారతదేశం మనం పుట్టిన గ్రామానికి సేవ చేయాలనే ఒక ఆలోచన రావటమే నిజంగా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించవలసినటువంటి విషయం. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో రామ్లీలా గారు నిజంగా కూడా వారి కుటుంబం ఈ సంస్థ అంటే రాష్ట్రంలో ఒక ఫేమస్గా పొంది దీనికి అందరూ కూడా ఎక్కువ ఇక్కడనే సహాయ సహకారాలు అందించే విధంగా వీరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి వారికి కూడా ఈ సంవత్సరం నాకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ అనేది నాకు కూడా కొంచెం ఎక్కువనే రావటం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి ఆలోచనతోటి. సో అందరికీ కూడా నేను వీరికి అవసరం ఉన్న దానికి ఇంత సహాయం చేయాలనే ఆలోచన కూడా వచ్చింది. రామ్లీలా గారు మా క్లాస్మేట్ కూడా సెయింట్ జాన్ స్కూల్లో వారు. నేను తప్పకుండా వారికి వారి అవసరం ఏదైనా ఎస్టిమేషన్ చేసి ఇస్తే సుమారు 10 లక్షల వరకు వారికి ఇందులో సహాయం చేయడానికి నేను కూడా ఇది చేస్తానని చెప్పి ఎస్టిమేట్ చేసి పంపించవలసిందిగా కోరుచు. మరి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా జ్యోతక్కకు, విజయపాల్ రెడ్డి గారికి, ఉదయ్ గారికి, నవీన్ గారికి అందరు ఒకరు పిలుస్తారు ఇది ఉంటుందని అందరికీ అందుకే సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా మీరు వచ్చినప్పుడు మీకు కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏ పనులు కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు రావద్దని కోరుకుంటున్నా. కానీ వచ్చినప్పుడు ఈ 3 ఏళ్ల వరకు అయితే మాది కొద్దిగా గొప్ప ఈ జిల్లాలో కాకుండా పక్క జిల్లాలో కూడా నడుస్తుంది కాబట్టి మీకు ఏ అవసరాలున్నా సహాయ సహకారాలున్నా తప్పకుండా అందిస్తాను. నేను ఉన్నానని ఒకటి గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు మాకు కూడా ఫోన్ చేస్తుండే అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి చీఫ్ గెస్ట్ వచ్చిన మా నాయని రాజేందర్ రెడ్డి అన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గ్రాండ్ డాటర్తో అంతా ఫ్యామిలీతో వచ్చినారు. సియాటిల్ సిటిజన్ అయినా సరే యూత్ మాకు యూత్ ఒకటి దొరికిపోయినారు ఇక్కడ. నెక్స్ట్ టీటీఏ యూత్ దొరికిన ఒకరు. అసలే ఫొటోస్ ఎంత మంచి దిగుతుందంటే నేను కూడా ఫొటోస్ ఉంటాను దిగుతుంది. సో అందరు అమ్మాయిలాగా అందరూ మాకు కలర్ ఇంకో కలర్ యాడ్ అయింది, చిన్న కలర్. థ్యాంక్ యూ. మా టీటీఏ లీడర్షిప్ తరఫు నుండి అందరి ఇక్కడ జరిగే కార్యక్రమంలో అందరు మా వంతు సహాయం చేస్తున్న ముందుకు వచ్చిన జ్యోతిరెడ్డి గారు, సమీరెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్.
ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా వచ్చి లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్ కూడా వచ్చినాము. కొద్దిగా కనెక్ట్ అయిన ఊరు ఇది. అక్కడే ఆ రోజే మేము అందరం కలిసి ఏదైనా చేయాలి అని అనుకున్నాము. సో మళ్ళీ ఇక్కడ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. సో మా టీటీఏ ఎన్ఆర్ఐ టీం అందరి తరపు నుండి మా వంతు సహాయం మేము అందరం చేస్తూ ఉంటాము. అండ్ ముందుండి నడిపిస్తున్న జ్యోతిరెడ్డి గారు, మా హెడ్ మినిస్టర్స్ ఇప్పుడే అనౌన్స్ చేసినారు. సో ఇక్కడ అన్న కూడా, రాజేంద్ర అన్న కూడా చెప్పినాడు, ఏదన్నా ఇక్కడ కష్టాలు రావద్దు, బట్ వస్తే మేము ఉన్నామని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మేము కూడా మా టీటీఏ తరపు నుండి మేము కూడా మాకు చాతనైనంత కాంట్రిబ్యూట్ చేస్తాము. ఇక్కడ ఈ స్కూల్కే కాకుండా ఇంకా చుట్టుముట్టు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్స్ ఇస్తున్నాము. అండ్ చాలా కార్యక్రమాలు, స్కూల్ బిల్డింగ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము. సో చాలా కార్యక్రమాలలో చేస్తున్నాము. ఇంకా కూడా మేము చేసే శక్తి దేవుని దయ వల్ల మాకు ఉంది శక్తి. సో చేస్తూ ఉంటాము. ఈ సేవా డేస్ అనేది మాకు అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన వాళ్ళే. అందరూ ఫ్యామిలీ టైం వదిలేసుకొని ఇక్కడ సేవా డేస్ కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని మేము ఇంకా ఎక్కువ పెంచుకోవాలని, సేవా కార్యక్రమాల కోసము అందరూ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్షమించాలి, ఇందాక నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ టైం సేవా డేస్లో ఇదే డయాస్ మీద మా విజయపాలన్న గొప్ప హృదయంతో ₹1,00,000 డొనేట్ చేశారు. మోహన్ గారు రాలేదు, మోహన్ రెడ్డి పట్లోల గారు కూడా ₹1,00,000 డొనేట్ చేశారు. అండ్ వంశీరెడ్డి, మా నవీన్ రెడ్డి మలిపెద్ది పెద్ద హృదయంతో తను కూడా ₹1,00,000 డొనేట్ చేశారు. అంతేకాకుండా సంపంగి హోటల్స్ నుంచి చందు బ్రదర్ తను కూడా 50,000 డొనేట్ చేశారు. ఇక్కడ ఈ పిల్లల్ని చూసినప్పుడు చలించిపోయి అసలు ఏం చేయాలని ఒక్క 5 నిమిషాలలో వీళ్ళందరూ కూడా స్పందించి ఆ రోజు చేశారు. మా ఆశ్రమం పిల్లలు, రామ్లమ్మ, మా స్టాఫ్ ఎప్పటికీ కూడా టీటీఏకు రుణపడి ఉంటామని ప్రతిసారి మీటింగ్లో చెప్తూ ఉంటారు. రియల్లీ ఇట్ ఈస్ హానర్ టు హ్యావ్ ఆల్ టీటీఏ టీమ్ ఇక్కడ. మేము ఆల్రెడీ ఎప్పటికీ కూడా ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు టీటీఏ గురించి వాళ్ళు చర్చించుంటారు. రామ్లమ్మ, థ్యాంక్ యూ. ఇది సేవ కాదమ్మా, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇంత గొప్ప సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఈ సేవ చేయటం అనేది మీ వల్ల తప్ప ఇంకోవరి వల్ల కాదు. ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని చూస్తే నాకు చాలా దుఃఖం వస్తుంది. ఆ పిల్లల్ని చూస్తే ఎంత బాధ అవుతుందో మిమ్మల్ని చూస్తే కూడా అంతే బాధ అవుతుంది. ఎప్పుడు చేసుకున్నటువంటి పుణ్యం, ఎప్పుడు చేసుకున్నటువంటి భగవంతుడు నిర్ణయము మీరు ఇక్కడ ఉండి ఈ సేవ చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మన విజయపాల్ గారు ఒక్క 2 నిమిషం మాట్లాడతారా? రామ్లమ్మ, మీరు ఒక్కసారి మాట్లాడతారా? ఈరోజు మీ ద్వారా జ్యోతిరెడ్డి మేడం ద్వారా టీటీఏ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడము, వారందరికీ కూడా సుస్వాగతం చెప్తున్నాము. సార్, ఎమ్మెల్యే సార్ కూడా ఈరోజు మనందరితో కలవడము, టైం ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అండి. యాక్చువల్గా సంస్థ 24 ఇయర్స్, ఇప్పుడు ఫస్ట్ జనవరి వస్తే 26-25 ఇయర్స్ సంస్థ స్థాపించి 4 పిల్లలతో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు 220 చిల్డ్రన్ సర్వీస్ చేస్తున్నాము. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కూడా సంస్థకి హెల్ప్ చేయడం చాలా ఉపయోగమైందండి. మీరు అంత దూరం నుండి వచ్చి మన తెలంగాణలో ప్రతి జిల్లాలో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా హర్షణీయము. ఎందుకంటే అవసరం ఉన్నదా అని మీరు అడిగి మరి హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. మా దగ్గర కూడా ఇప్పటి వరకు మేము 24 ఇయర్స్ వరకు మేము ఇది ఇంత స్టేజ్ వరకు తీసుకొచ్చినాం సార్. కానీ ఇది ఎవ్రీ మంత్ రికరింగ్ అనేది మాకు చాలా కష్టతరంగా ఉంది. మీరు పెద్ద మనసుతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచనతో ఈ సంస్థని ముందుకు నడవడానికి మీ వంతు హెల్ప్ అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈరోజు యాక్చువల్గా జ్యోతిరెడ్డి మేడం గారు మా ఫ్యామిలీ మెంబర్. మేడం కూడా ఎప్పుడు మాకు నేనున్నాననే అండ అనేది మాకు ప్రతి క్షణము మేము ఆలోచించుకునేటట్లు చేస్తారు మేడము. అదేవిధంగా మీరందరూ కూడా అంటే మీ వృత్తిలో మీ దైనందిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా కూడా 2 ఇయర్స్కి ఒకసారి టీటీఏ ద్వారా మన స్టేట్లో ఉండేటువంటి ఇట్లాంటి వికలాంగులకైనా అనాథలకైనా అవసరం ఉన్న వారందరికీ కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి పూనుకోవడం అనేది చాలా చాలా హర్షణీయము. మేమందరం ఈరోజు మీరు ఇక్కడికి రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత టైం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, జ్యోతిరెడ్డి మేడం. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసినందుకు జ్యోతక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెట్స్ కంటిన్యూ. తెలుగు అసోసియేషన్ ద్వారా 2025లో మేము సేవా డేస్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో చేస్తూ ఉన్నాము. ఈ నెల 9వ తారీఖు స్టార్ట్ చేశాము.
నిజామాబాద్, కరీంనగర్ అయిపోయినాయి. హైదరాబాదు నిన్న చాలా సక్సెస్ఫుల్గా హైదరాబాద్లో 10K రన్ చేశాము. మన రంగనాథ్ సార్, హైడ్రా కమిషనర్లు అంతా చీఫ్ గెస్ట్గా వచ్చారు. చాలా బాగా అయింది. ఆ తర్వాత ఈరోజు వరంగల్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది బేసికలీ ఎన్ఆర్ఎల్ అందరం ఇండియా వచ్చి గివింగ్ బ్యాక్ టు ద కమ్యూనిటీ అని, ఏదైనా నీడీ ఉన్న పీపుల్కి హెల్ప్ చేయడానికి మేము అందరం ముందుకు వచ్చి మా టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళతో ఉంటూ వాళ్ళకి అక్కడ లోకల్ అవసరాలు ఏమైనా తెలుసుకుంటూ వాళ్ళకి ఏం చేయొచ్చో దాని ద్వారా గత 3 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటూ ఈ 25 వరకు ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలో మా చేతినంత సహాయం మేము చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఇది చాలా అంటే ఆత్మకి మనసుకి చాలా సంతృప్తి కలిసే ప్రోగ్రామ్ దట్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇస్ డూయింగ్. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ త్రూ ద ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాకు గెస్ట్గా వచ్చిన మా రాజేంద్ర అన్నకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఈరోజు జరిగే కార్యక్రమంని స్పాన్సర్ చేస్తున్న మా జ్యోతిరెడ్డి గారికి, సమ్మిరెడ్డి గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పోయినసారి కూడా చేసింది ఇక్కడే, మళ్ళీ ఇక్కడ చేస్తున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కిడ్స్ని వీళ్ళని చూస్తూ ఉంటే ఎంతో బాధ, సంతోషం రెండూ అవుతుంటాయి. బాధ ఎక్కువ, సంతోషం కొద్దిగా తక్కువ అవుతుంది. కానీ ఇట్లాంటి వాళ్ళకు మేము ఏదో మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫు నుంచి చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము కూడా సేవ ఒకరే చేసుకుంటూ పోవచ్చు ఇండివిజువల్గా. కానీ మా ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో నేను చేస్తాను, నాతో పాటు నలుగురితో చేపిస్తాను అని ఒక 10 years బ్యాక్ ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము. కోవిడ్ టైంలో చేసినాము అండ్ ఇప్పుడు చేస్తున్నాం. అండ్ ఎవ్రీ అదర్ ఇయర్ చేసేవాళ్ళం. ఇప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అండ్ దీన్ని ఇంకా ఎక్కువ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అమెరికన్స్ అందరూ అక్కడ నుండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీ టైం వదిలేసుకొని, వాళ్ళ వర్క్ వదిలేసుకొని ఈ డిసెంబర్ టైంలో వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. డిసెంబర్ 9th నుండి 23rd వరకు ఇక్కడ సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఇది అయిపోయినాక 10th anniversary శిల్పకళా వేదికలో డిసెంబర్ 25th రోజు జరుగుతుంది. సో అందరూ రావాలి. ఎందుకంటే సేవా, కల్చర్ రెండు ప్రమోట్ చేస్తున్నాము. సో సేవ ఇక్కడ చేసినాక కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా శిల్పకళా వేదికలో జరుగుతుంది. సో అందరూ, అన్ని మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసే కార్యక్రమాలని జనాలకు తీసుకెళ్తున్నందుకు. ఎంతోమందికి ఎంతో చేయాలని ఉంటుంది కానీ టైం ఉండదు. సో ఎంతోమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ అందరూ మేము ముందుకు వచ్చినాము చేయడానికి. సో అందరూ మాతో పాటు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు ఇక్కడ మనం హన్మకొండలో మల్లికాంబ మనో వికాస కేంద్రంలో కలిసినాము. చీఫ్ గెస్ట్గా నాయన్ రాజేందర్ రెడ్డి గారు, మా లోకల్ ఎమ్మెల్యే. ఎప్పుడు పిలిచినా కూడా ఆపద్ బాంధవం లెక్క పరిగెత్తుకొని వస్తారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఈరోజు టీటీఏ సేవా డేస్లో భాగంగా, అంటే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ అనేది మేము 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మల్లికాంబ హోంలో హెల్త్ క్యాంపు అండ్ ఇక్కడ ఉన్నటువంటి 240 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం. వాళ్ళకు కూడా ఎక్కడికి అంటే అక్కడికి హాస్పిటల్కి వెళ్ళడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు వాళ్ళని కంప్లీట్గా టెస్టులు చేస్తారు ఈరోజు. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి అవకాశం మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం. నాకు ఈ మల్లికాంబ హోమ్తోనే దాదాపు 15 సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది. ఎప్పుడు అవసరం ఉన్న ఆపత్తికి సంపత్తికి నేను ఉంటా వాళ్ళ వెనుక. అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మా టీటీఐ నుంచి మా ఏసీ చైర్ విజయపాల్ గారు, తర్వాత మా ఫౌండర్ మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ సేవలను చేస్తున్నాము. మా ప్రెసిడెంట్ నవీన్ మలిపెద్ది గారు అండ్ మా సెక్రటరీ శివ కొల్లా అండ్ మా 10th anniversary చైర్ ఎల్ఎన్ రెడ్డి గారు అండ్ మా సేవా డేస్ చైర్ విశ్వకంది అండ్ నేషనల్ కన్వెన్షన్ కన్వీనర్ ప్రవీణ్ చింత అండ్ మా లేడీస్ గ్యాంగ్ రమాకుమారి సిస్టర్, షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది advisor for TTA Seva Days, and she is Swati Chennuri, she is also advisor, and Usha, she is also advisor, and Vani Gaddam, she is the chair for cultural activities. అయితే ఈ 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొలాబరేషన్లో మేము 10th anniversary ప్రోగ్రామ్ చేస్తున్నాము. శిల్పకళా వేదికలో 25th రోజు. దానికి అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. సేవా డేస్లో భాగంగా మేము లాస్ట్ 10 days నుంచి అన్ని జిల్లాలలో ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంపు, తర్వాత కంప్యూటర్స్ డొనేషన్ CKM కాలేజీలో,
తర్వాత ఒక బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఓపెనింగ్ ఉంది. నవీన్ మల్పేద్ గారు స్పాన్సర్ చేశారు దానికి. ఇట్స్ ఆల్ ఫార్చ్యూన్ ఫర్ అస్ టు డూ సర్వీస్ ఇన్ అవర్ నేటివ్ ప్లేస్. ఎక్కడ పుట్టినామో అక్కడ ఆ మట్టి వాసన మర్చిపోకుండా, ఆ గడ్డని మర్చిపోకుండా వచ్చి సేవ చేయడానికి ఇది మాకు ఒక అవకాశంగా మేము భావిస్తాము. అండ్ థ్యాంక్ యూ మల్లన్న, మా చైర్ ఫౌండర్, అండ్ థ్యాంక్ యూ విజయన్న who is guiding us to do all this, and మా ఏసీ co-chair మోహన్ పట్లోల గారు, అండ్ మెంబర్స్ భరత్ మాదాడి గారు అండ్ శ్రీని అనూప్ గారు కూడా ఇందులో భాగస్తులు. అండ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ పిల్లలకు సేవ చేసుకునే అవకాశం నాకు దొరకడం అనేది చాలా అదృష్టం. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. ఈమె సింధు రెడ్డి ఇవాళ వచ్చింది కదా, రామరెడ్డి గారు థ్యాంక్స్ అయితే తీసుకొచ్చినందుకు డాక్టర్ సింధు. అండ్ థ్యాంక్ యూ. వన్ పిక్చర్, లాస్ట్ పిక్చర్. థ్యాంక్ యూ డాక్టర్ శిరీష గారు. థ్యాంక్స్ అమ్మ.